హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. వీడియోలో జస్ట్ 10 మినిట్స్లోనే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా టేస్టీగా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. సో ముందుగా ఒక చిన్న బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకుని ఇందులోకి 2 to 3 టేబుల్ స్పూన్ వరకు పాలను యాడ్ చేసుకుని ఎక్కడ లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సో కాగి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవచ్చు, లేదా పచ్చి పాలను యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీని కాసేపు పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 1/2 లీటర్ చిక్కటి పాలను వేసుకోండి. సో ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ పాలు 2-3 పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. సో పాలు ఇలా పొంగు వచ్చిన తర్వాత మరో 2 to 3 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి. సో పాలు ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి. మిల్క్ పౌడర్ లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, బట్ వేయడం వల్ల పాలు అనేవి మరి కాస్త చిక్కబడతాయి. సో ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత లంప్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవ్వకుండా అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి, లేదా మీ స్వీట్నెస్కి తగినట్టు షుగర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడైతే 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నా. ఇలా వేసి అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు కుంకుమ పువ్వును యాడ్ చేస్తున్నా. సో లేని వాళ్ళు దీన్ని కూడా స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ మంచి ఫ్లేవర్ అలానే కలర్ కోసం నేను కుంకుమ పువ్వును యాడ్ చేస్తున్నా. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే 4 to 5 మినిట్స్ పాటు, అంటే ఈ పాలు అనేవి కాస్త చిక్కపడే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా మీడియం ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకుంటూ 4 to 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్చర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఇలా కార్న్ఫ్లోర్ మిక్స్చర్ని యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే 3 to 4 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి. సో పాలు చిక్కబడ్డం కోసమే ఇక్కడ కార్న్ఫ్లోర్ మిక్స్చర్ని యాడ్ చేస్తున్నాం. ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఒక 3 to 4 మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని యాడ్ చేసుకోండి. సో ఇలా ఇలాచి పొడిని యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. సో ఈ పాలు అనేవి మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మరీ పలుచగా కూడా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవి చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కపడతాయి. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవి కంప్లీట్గా చల్లారనివ్వండి. సో ఇలా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మీరు కూల్గా సర్వ్ చేసుకోవాలనుకుంటే ఈ మిక్స్చర్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఒక 2 hours పాటు స్టోర్ చేసుకోండి. సో దీన్ని కూల్గా అయినా లేక నార్మల్గా అయినా ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో సర్వ్ చేసుకునే ముందు ఒక బౌల్లోకి రస్కులని చిన్న పీసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఇలాచీ ఫ్లేవర్ రస్కులను తీసుకున్నా. సో ఇలా పీసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్క్ని యాడ్ చేసుకోవాలి. సో మీరు తీసుకునే మిల్క్ క్వాంటిటీని బట్టి రస్కులను యాడ్ చేసుకోండి. ఇక నేను చూపించే క్వాంటిటీకి 12 రస్కులను తీసుకున్నా. సో ఇలా రస్కులు వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి డెకరేషన్ కోసం మరికొన్ని రస్కులను యాడ్ చేసి దానిపైన మిగిలిన పాలన్నీ యాడ్ చేసేస్తున్నా. ఇలా పాలన్నీ వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాదం, పిస్తాలని కిస్మిస్తో డెకరేట్ చేస్తున్నా. ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. సో ఈ స్వీట్ని కూల్గా సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మీరు సర్వ్ చేసుకునే ముందు మాత్రమే ఈ రస్కులను యాడ్ చేసుకోండి. ముందే 2 మిక్స్ చేసేస్తే ఈ రెసిపీ అనేది చాలా మెత్తగా అయిపోతుంది. సో సర్వ్ చేసుకునే ముందు మాత్రమే రస్కులను యాడ్ చేసుకుంటే మధ్యలో క్రంచీనెస్ అనేది ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా వితిన్ 10 మినిట్స్లోనే స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.